పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. టీ20 ప్రపంచ కప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసులో వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ మళ్లీ ఇప్పుడు బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ను గెలిచినప్పుడు 125 కోట్లు ప్రకటించగా ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సొంత వేదికపై టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ విజయంతో భారత్ మొత్తం 3 సార్లు ఈ టోర్నీని గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈ చారిత్రక విజయం సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లకు బీసీసీఐ అభినందనలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది. మరోపక్క బీసీసీఐ ప్రకటించిన నజరానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా భారత్ జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచినందుకు సూర్యకుమార్ సేనకు ఐసీసీ $3 మిలియన్ల అంటే భారత కరెన్సీలో సుమారు 27 కోట్ల 48 లక్షలు బహుమతిగా అందింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో $13.5 మిలియన్ ప్రైజ్ మనీని కేటాయించింది. ఇది గత ఎడిషన్ కంటే 20% అధికం. సో చూసారుగా, ఇండియన్ క్రికెట్ టీం తన రికార్డులను తానే తిరిగి రాస్తుంటే అందుకు తగ్గట్టుగా ఇప్పుడు బీసీసీఐ కూడా తన రికార్డ్స్ను తానే బద్దలు కొడుతుంది. సో 2024లో టీ20 వరల్డ్ కప్ను గెలిచినటువంటి జట్టు మన ఇండియన్ జట్టు. సరిగ్గా తిరిగి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభమైనటువంటి ఇదే వరల్డ్ కప్ను మన సొంత గడ్డపై అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ను గెలిచి తన రికార్డును తానే బద్దలు కొట్టుకునింది టీమిండియా. అంటే ఇప్పటి వరకు 3 సార్లు టీ20 వరల్డ్ కప్ను గెలిచినటువంటి ఏ జట్టు కూడా లేదు. ఇప్పటివరకు భారత్తో కలిసి మిగిలినటువంటి అనేక జట్లు అంటే వెస్టిండీస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇలా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ను గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు 3వసారి టీమిండియా వరల్డ్ కప్ను గెలిచి తన రికార్డును తానే బద్దలు కొడుతూ సో ఆ రికార్డును అధిగమించింది. అదేవిధంగా వరుసగా అంటే ఒక్కసారి టీ20 వరల్డ్ కప్ను గెలిచినటువంటి ఏ జట్టు అయినా, ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టు అయినా మరుసటి వెంటనే అంటే 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఏదైతే వరల్డ్ కప్ ఉందో ఆ వరల్డ్ కప్ని వరుసగా గెలిచినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు లేదు. సో ఆ రికార్డును కూడా ఇండియా సాధించింది. అదేవిధంగా అంటే ఏ జట్టు అయితే ఏ జట్టుకు సంబంధించినటువంటి దేశం ఉందో ఆ దేశం ఆతిథ్య జట్టు, ఆ జట్టు ఆ దేశంలో ఈ టోర్నీని నిర్వహిస్తూ అదేవిధంగా ఆ కప్పును గెలుచుకున్నటువంటి సందర్భం ఇప్పటి వరకు జరగలేదు. అంటే మన ఇండియన్ క్రికెట్ జట్టు మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ వరల్డ్ కప్లో ఈ వరల్డ్ కప్ను గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలా ఒకేసారి 3 రికార్డులను బద్దలు కొట్టింది మన టీమిండియా. అందుకు తగ్గట్టుగానే బీసీసీఐ కూడా ఎవరైతే అద్భుతంగా ఆడినటువంటి జట్టుగా ఉన్నటువంటి టీమిండియా ఉందో టీమిండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్కు, అలాగే మేనేజ్మెంట్కు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెలెక్టర్స్ అండ్ మిగిలినటువంటి వారందరికీ కూడా సో థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ ఒక పోస్ట్ను కూడా పెట్టింది. అదేవిధంగా జట్టులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక భారీ నజరాను ప్రకటించింది. 2024లో దాదాపుగా 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్కు ప్రకటించినటువంటి మన బీసీసీఐ ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు 2026 వరల్డ్ కప్ గెలిచినటువంటి టీ20 వరల్డ్ కప్ను గెలిచినటువంటి సేమ్ ఇండియన్ టీంకు దాదాపుగా 131 కోట్ల రూపాయలను అంటే దాదాపు 6 కోట్ల రూపాయల మనీని పెంచి తన రికార్డును తానే బద్దలు కొట్టింది బీసీసీఐ. సో వరల్డ్లోనే రిచెస్ట్ టీమ్ మేనేజ్మెంట్గా సో మన టీమిండియాకి సంబంధించిన మేనేజ్మెంట్ బీసీసీఐ ఇప్పుడు సో భారీ స్థాయిలో మన ఇండియన్ ప్లేయర్స్కి సో ప్రైజ్ మనీని అందించింది. సో ఎంత ఇచ్చినా కూడా మన ఇండియన్ ప్లేయర్స్కి డబ్బు ముఖ్యం కాదు,
సో ప్రైజ్ మనీ ముఖ్యం కాదు, మన దేశ ప్రతిష్టను, ముఖ్యంగా మన ఖ్యాతిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. సో అందుకు తగ్గట్టుగా ఒక చిన్న బహుమానంగా మన బీసీసీఐ వాళ్ళకి కోట్ల రూపాయల నజరానాను అందించింది. మీరేమనుకుంటున్నారు? సో ఇప్పుడు టీమిండియాగా తగ్గట్టుగా బీసీసీఐ కూడా తన రికార్డ్స్ను తానే బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.